So on this occasion, I would like to invite all of you for this occasion and utilize the opportunity. మరి ఈరోజు మన జాబ్ మేళా ఆహ్వానాన్ని మన్నించి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి గారు, అడ్వకేట్, అదేవిధంగా మన అలంని ఓల్డ్ స్టూడెంట్, మన కళాశాల ఓల్డ్ స్టూడెంట్, అదేవిధంగా మన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు సారు, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో బాగా చురుగ్గా పాల్గొంటున్నటువంటి హెచ్ఆర్డి నేషనల్ లెవెల్లో పాల్గొంటున్నటువంటి శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ నాగరాజు గారికి, అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు గారికి, అలాగే ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి, మరి మన కళాశాల ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ శ్రీమతి జమీలా మేడం గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కంపెనీల నుండి విచ్చేసినటువంటి హరికృష్ణ గారు, శివరాజ్ గారు, బాలాజీ గారు, భానుచంద్ర గారు, సురేష్ గారు, రాముడు గారు, సుమంత్ గారు, అలాగే నరేంద్ర గారు, అజీజ్ గారు, వీరందరికీ కూడా మన కళాశాల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు శుభాశీస్సులు. మనందరికీ తెలుసు, నారాయణ స్వామి గారికి కూడా స్వాగతం. మరి మనందరికీ తెలుసు, మన కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక సందర్భాలలో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అవి మినీ జాబ్ మేళాస్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మెగా జాబ్ మేళా కావచ్చు. మన కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 2 సార్లు ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. సో ఈ జాబ్ మేళా యొక్క ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో మరి ఈనాడు డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు అనేక మంది ఖాళీగా ఉంటున్నారు. అందరికీ కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ శాఖలలో దాదాపుగా 30 శాఖల వరకు ఉన్నాయి. ఆ వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావాలంటే తగిన అర్హత, తగిన పరీక్షలు, ఇవన్నీ కూడా మనము క్వాలిఫై కావాలి. సో వాటి యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ రైల్వేస్లో అయితేనేమి, గవర్నమెంట్లో అయితేనేమి మనకు అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి మారుతున్నటువంటి కాలంలో, పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో, ఆటోమొబైల్ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వీటన్నిటిలో కూడా యువత యొక్క ఆవశ్యకత చాలా ఉంది. వాటికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి కంపెనీలు మనకు దగ్గరలోనే, మనకు సమీపంలోనే ఏర్పాటు చేసినటువంటి హెచ్ఆర్లందరూ కూడా మనకు అందుబాటులో మన కళాశాలకి రావడం అనేది చాలా గొప్ప విషయం. మీకు తెలియకపోవచ్చు, గతంలో ఇలాంటి అవకాశాలే లేవు. గత 10 ఏళ్ల క్రితం మనం చూసినట్టయితే ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్లు అయితేనేమి, మరి ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ అయితేనేమి, ఇలాంటి జాబ్ మేళాస్ అయితేనేమి, ఇలాంటివి ఏమీ లేవు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువతను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం, మరి ఈ సందర్భంగా మహేష్ గారు, మరి లోకేష్ గారు, వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తోంది, యువత ఎంత మాత్రం వీటిని ఉపయోగించుకుంటున్నారు.
ముఖ్యంగా